హలో అండి, సపోర్ట్ చేస్తలేరు, నాట్యం చేస్తున్నాయి మా ఇవి. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్ రామ్ చరణ్ సాంగ్ అయితే మా ఈ స్టెప్ చేస్తున్నాయి, సేమ్ అట్లనే ఉన్నాయి. అయితే వంట ఏం లేదండి, 4 రోజులు అయింది కదా, 4-5 రోజులు, చాలా రోజులు అయినట్టుంది, చాలా మిస్ అవుతున్నట్టుంది. ఇక సాయంత్రం అయినా కూడా వచ్చినాం, సరేలే వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వద్దామని చెప్పి. దానికి కూడా రావడానికి ఒక కారణం ఏంటంటే, ఇక్కడ నాకు తెలిసిన ఆమె పోచంపల్లిలో ఈ శారీస్, మేడం మీరు ల్యాండ్కి ఎప్పుడు వస్తారు, శారీస్ తీసుకోవాలి అన్నది. ఇక సరేలే శారీస్ ఇస్తున్నా కదా ఎట్లాగో ఆ శారీస్ కూడా చూపెడతామని చెప్పి, అయితే తనని ఇక్కడికి రమ్మన్నా. అట్లనే శారీ అయినుండ ఇది కుట్టుకొని వచ్చిన, అట్లనే మొన్న మనకి స్టాక్ వచ్చినుండ. ఇంకా అది ఇది చెప్పడం అవుతుంది, చూపెట్టడం అవుతుంది, అట్లనే తనకి ఇవ్వడం అవుతుంది కదా అని చెప్పి తను రాగానే తనని కూడా మీకు చూపిస్తా. ఇందులో అయితే కలర్స్ చూడండి, బ్లాక్, గ్రీన్, ఇవి తను తీసుకుంది 5 శారీస్. ఇలా ఏవైతే ఉన్నాయో ఈ 5 శారీస్ తెమ్మన్నది. సో ఇది కొంగు ఇట్లా వచ్చింది, శారీ మొత్తం ఇట్లా వచ్చింది. మంచిగా కనిపిస్తుంది నాన్న, ఇటు వెళ్తే వెలుగు వస్తుంది. నాకు అసలు చూపెట్టాలని అనుకోలే నేను, ఇప్పుడు టకామని నాకు వచ్చింది ఆలోచన. ఇగో ఇది ఇంకోటి, ఇది ఇవి 699. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, నేను నెంబర్ పెడతా. ఈ శారీస్ చూపించినంత వరకే నెంబర్ పెడతా. ఇగో బ్లాక్ పెసరపప్పు కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి. తను ఈ 5 శారీస్ తీసుకుంది, ఇక్కడికే వస్తుంది నాది. ఇది చూడండి, ఇది కూడా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చిన, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది నేను 3 బ్లౌజెస్ ఇచ్చిన, 3 శారీస్కి ఇచ్చిన బ్లౌజెస్. ఇదేమో 2 శారీస్కి వచ్చినట్టుంది. ఇగో దీనికి బ్లూకి ఇంకోటి ఏదో ఉంది. ఇగో ఇది బ్లాక్, ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వస్తుంది, శారీ మొత్తం బ్లాక్ వస్తుంది. ఇది వచ్చేసి సేమ్ నా శారీ, ఇప్పుడు నేను కట్టుకున్న శారీ. బ్లౌజ్ ఇది, పళ్ళు ఇదే, ఇది నేను కట్టుకున్న శారీ. ఈ 5 శారీస్ ఆమె అడిగింది, తను అమ్మాయి ఎంఆర్ ఆఫీస్లో చేస్తుంది. తను ఎంఆర్ ఆఫీస్లో చేస్తుంది. సో అట్లనే మిమ్మల్ని కలవాడు మేడం, వచ్చినట్టు చెప్పండి అన్నది. పర్లేదు రండి అని చెప్పి నేను తీసుకొచ్చిన. ఇంకా ఛార్జెస్ అంతా ఎందుకు, అట్లే కలిసినట్టు ఉంటుంది, తీసుకెళ్ళినట్టు ఉంటుందిలే అని చెప్పి వెళ్దాం, ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు ఏమన్నా ఉంటే తీసుకొచ్చేస్తా అండి. అయితే వేసిన, నేను ఇందాక శారీ చూపెట్టినా కదా, ఆ అమ్మాయి వచ్చింది, ఇంకా తను పంపించేసిన. ఇంకా అన్నం ఉంటే తీసి ఇలా వేసేసి ఇక హార్వెస్టింగ్ స్టార్ట్ చేద్దాం. అట్లా వెళ్ళేసి నిమ్మకాయలు అవి చాలా వెళ్ళినాయి, అవన్నీ కూడా చూపెడుతూ ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వెళ్తా. ఎంత బాగుంది, ఎంత పెద్దగా వచ్చింది. నేను పెట్టుకుంటున్నా. గులాబీ ఎంత బాగుంది. ఇది అమ్మవారి దగ్గర కోళ్ళు పెద్దగానేగా, ఇది మంచిగా భలే ఉంది కదా నాది. కొన్ని అయితే ఏదో పిల్లల్లానే ఉన్నాయి. అమలపాకు చూడము ఎంత అయిందో ఆకులు. చెట్టు కూడా పెద్దగా అయిపోతుంది, మనీ ప్లాంట్ లెక్క. చెట్టుకి అల్లుకొని పోతుంది కదండి కదా చెట్టుకి. అది కాదు, మనీ ప్లాంట్ లెక్క ఇవి కూడా పెద్దగా అయితే ఏంది మంచిగా పోతుంది పైకి. అది ఏమేమి కట్ అయిందా చూడరా? ఎందుకమ్మా పెద్ద ఆకు తెంచిరా? అబ్బా ఎంత పెద్ద ఆకు ఉంది చూడు. ఇది చూడు మమ్మీ, అల్లేరు
ఇక్కడ లాభగా చెట్టు కొమ్మలకు చుట్టుకొని బాగా పోతుంది. చచ్చిపోయింది. మనీ ప్లాంట్ బాగా వస్తుంది. ఇది ఒక రకమైన మనీ. నేను వెళ్ళారు మా ఇంట్లో ఉండా, నేను గడప దగ్గర ఇట్లా అంటే గుమ్మం లోపల రాగానే ఎంట్రన్స్ లో రైట్ సైడ్ ఒక ముళ్ళ చెట్టు పూలు వస్తాయి చూడండి. ముళ్ళ చెట్టు బ్లూ పూలు, లైట్ పింక్ ఇట్లా ఉంటాయి ఆ పూలు. ఆ చెట్టు అదేనే నల్లేరు చెట్టు. ఈ దిష్టికి ముళ్ళ చెట్టు మంచిది, ఇది కూడా చాలా మంచిది. దిష్టి గిష్టి ఏది రాదు. లోపలికి అట్లనే పెట్టినా అక్కడ గేట్ కాడ నేను చక్కగా నీళ్ళు అయి పోయింటది వచ్చింది. అది ఈ నుంచి తీసుకోపోయి పెట్టచ్చులే. అది కూడా మనీ ప్లాంట్ పెద్దగానే అయింది. ఈ పొప్పాస్కాయలు ఎప్పుడు రావాలో ఎప్పుడు తినాలో నాన్న గిట్క పరిపినాయి ఇట్లనే టైం పడుతుంది. ఈ చెట్టు ఏమో చచ్చిపోయింది, మళ్ళీ కొమ్మలు వస్తున్నాయి పీకేసిన కోతులు. ఇది గుమ్మ గుమ్మ వాసన వస్తున్నాయి నాన్న పూతలు. ఎంత మంచి వాసన వస్తున్నాయి చూడు. అయితే నేను ఒక మొన్న వీడియో పెడతాయండి, ఒక షార్ట్ పెడితే ఇదేంది ఇది ఇదేంది ఇది ఇగో నేను వస్తేనైతే ఏమేమి వేస్తుందమ్మా అని ఎంత తిరుగుతాయి కదా వాటి తిండే అనుకుంటాము. ఎంత బాగున్నాయి నేను అసలు అవి ఇదేనే వేసేస్తా వాటి తాళగల పోయేటప్పుడు తీసుకోవచ్చు. చాలా పుచ్చులే వస్తున్నాయి నన్ను ఇవి. అది మనం కేర్ తీసుకోవాలమ్మ, ఉండి మందు అవి ఇవి పెట్టుకుంటా చూసుకుంటా చేసుకుంటే బాగా అవుతాయి. మనం వేసేసి ఆర్గానిక్ అని ఇటు మొహాన కనీసం ఆవు పెంట కూడా వేయకుండా ఉంటే భూమిలో ఉండే సత్వం ఎన్ని రోజులు ఉంటుంది? భూమిలో ఉండే సత్వం ఉన్నంతకి మంచిగానే ఉండే, భూమిలో సత్వం అయిపోగానే ఇక ఈ పుచ్చులు బయట పడుతున్నాయి. ఇగో మూడు పని నీళ్ళు పెరిగినట్టుందాం చెట్టు. పూతలు బాగా వస్తున్నాయి అమ్మాయి. మనం ఆ వీడియో చూస్తే పారిజాత చెట్టు గిట్ట ఉంది. అవును ఇప్పుడు ఎంత బాగా వస్తున్నాయి. వీటికి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది చిగుర్లు. చిగుర్లు అయిపోగానే మళ్ళీ పూత వస్తాయి. మంచిగా పూత వేసినప్పుడల్లా కోసుకు తినాలనుకుంటాను నేను. నా ముందు ఎందుకు పూత వేస్తాయి? జాలి లేదా దయ లేదా అని అంటారు, ఇందుకేమో చేయనట్టు. అయితే వీడియో పెడుతున్నాండి. నేను పెట్టిన ఇంకోటి చాలామంది చాలామంది కదా కొంతమంది అమ్మ అసలు ఎదురు చూస్తున్నాము ఏంది ఎట్లా అసలు ఎవరు ఏంటి అని చెప్పి చాలామంది అంటారు. చూడండి ఎంత మంచిగా అయిపోయింది ఈ చెట్టు. పెద్దగా అయింది. 1 2 3 4 5 6 వచ్చినాయి మమ్మీ. అన్ని కొమ్మలు వచ్చినాయి. షూస్ నానా అక్కడ పడేసిండు. ఈ చల్లగాలు పోస్తే ఇదే బాధ అండి నాకైతే. జర దగ్గు బాదం చెట్టు బాగైంది కదా, రెండో గిడ వచ్చింది పైకి. చిన్నప్పుడు ఇది అసలు మెమరీ మమ్మీ. ఇప్పుడు దీని లెక్క ఇప్పుడు ఇక్కడ ఇంకోటి వస్తుంది. అవును ఎంత మెమరీ మమ్మీ అసలు. పొద్దున్నే నా కొడుకు ఏం చేసిండే ఎండాకాలంలో చేసినట్టు. ఎండాకాలంలో చేసినట్టు చల్లని అంబలి చేసి రాగి అంబలి మామూలుగా. అది ఎండాకాలం వానాకాలం అని కాదు, బలం కోసం ఇచ్చిన. నార్మల్గా తాగితే మంచిగా ఉంటుంది కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టుంటే నైట్ ఇప్పుడు మళ్ళీ పూత బాగుంది నా చెట్టు. ఎంత పెద్దగా మంచిగా అయింది కదా. బాగైందా అటు అది చూడమమ్మ అసలు దాన్ని ఏందో ఏమో ముంతమాడి చెట్టు. అది రాకపోతే కనీసం ఆడ నేను తాటి చెట్టు ఈ ఈత చెట్లు అనేది తెచ్చి పెడదాం. ఈత చెట్టు
పెట్టరా ఇదంతా గోడ వరకు అంటే ఇదేగా ఇడబెట్టు ఈ మధ్యలో గ్యాప్ లో. అది కొంచెం పెద్దదే తెచ్చి పెడదాం మమ్మీ. పెద్దది కావాలంటే గుంత రావాలి. ఇక్కడ రాయి ఉంది. అవును కానీ ఇది వస్తుంది కదా ఇప్పుడు ఇదిలు పెడుతుంది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. బాగా పెడుతుంది. గిట్క బారినట్టుండే ఈడ తోపిద్దాంలే పక్కనే. ఈడైనా పెట్టచ్చు మమ్మీ. ఆడొద్దులే మరి వైర్ దగ్గర ఎందుకు పోలికి దగ్గర. వైర్కి ఏముందమ్మా ఏం కాదు పెట్టచ్చు. జేసీపీ తెచ్చి 2 గుళ్ళు ఎత్తి ఈడ పెట్టచ్చు. ఏముంది చిన్నవి. జేసీబీ మూతే ఊసి బయట పడుతుంది. పెడితే బాగుంటది. బాగుంటదమ్మా మేడం మంచిగా. ఈతకాయలు అదొక్కటే మిస్సింగ్. ఎందుకు దాన్ని వదిలేడు. ఇది ఎంత బాగైంది నా చెట్టు బయటకు కనిపిస్తుందిరా. ఇది అది పైనది చూడరా ఎంత బాగైందో. ఇది సచ్చేది మమ్మ అసలు సచ్చేదేరా ఏం లేదు. ఏరు కూడా విసిపోయిందండి. ఇది తల్లేరు కూడా పోయింది. మేము అయినా కూడా ఇట్లా పెట్టినాం. చూడండి ఆయన ఎంత బతికి. ఇలా రాత ప్రాప్తం అంతే మమ్మీ. అది దాని రాతే అది మన ఇంట్లో పెరగక ఉన్నది ఈడికి రాడానికే మమ్మీ. ఈడికి వచ్చినాక అది చచ్చిపోతుందా మమ్మీ? ఇంకా బాగైంది. వెరైటీ ఉంది పురుగు. పురుగేనా ఇది? స్పైడర్ది నెక్స్ట్ గూడు మమ్మీ. చాలా బాగైంది. పెద్దగా మస్తు ఆక్సిజన్ ఇస్తుందంట మమ్మీ ఇది. ఆక్సిజన్ చెట్టా ఇది చాలా ఆక్సిజన్. ఆకులు కూడా వెరైటీ గమ్మత్తుగా. చాలా ఆక్సిజన్ మమ్మీ. మన ల్యాండ్ లో దగ్గర మన ల్యాండ్ కి సరిపడా ఆక్సిజన్ ఇస్తుంది. మన ల్యాండ్ కి సరిపడా ఆక్సిజన్. అయితే అండి మొన్న పంచాయతీ చేసిన పంచాయతీ మీకు చెప్పాలి. ఎంత ఘోరంగా ఉన్నారండి. అమ్మ మీరు పంచాయతీలు ఇట్లా చేస్తుంటారా అని అనుకోకండి. నేను చేసేది పంచాయతీలు. నేను పెద్ద మనిషిని ఎవరైనా ఇట్లా పట్టుకొస్తారు నా దగ్గరికి. ఇక మాట్లాడుతుంటా ఈ పూలు మస్తున్నాయి కానీ ఇప్పుడు ఇవి తెప్పుకుంటే చేరిందంటే నాకు టైం అయిపోతుంది. చీకటి అయిపోయి మీరు చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇంకా చూడాల్సిన ముచ్చట్లు లేరు. చూడాలి కదా అన్ని. మంచిగా నా నెత్తిలో గులాబీ చూడండి అంతే. ఈడేమో ఇది గోరింటాకు చెట్టు మానైపోయింది. మళ్ళీ బంతి పూల చెట్లు అయితే వచ్చేస్తున్నాయి. ఈ పూల చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇదైతే కింద దాకా వచ్చి కాయలు మొన్నటి వరకు కాయలు కూడా వచ్చినాయి కదా దీనికి. పైనాపిల్ చెట్లు చూసారా ఎంత పెద్దగా అయినాయో. పైనాపిల్ కూడా వచ్చేటట్టున్నాయి కదా. ముందుగా ఇంకా 4 రోజులు పైనాపిల్ కూడా వచ్చేటట్టున్నాయి. ఇది అయితే పెద్దగానే నాన్న. అది అమ్మ అన్ని వచ్చేసినాయిరా. 1 2 3 4 5 చెట్లు వచ్చేసినాయి. ఇగో ఏడుందిగా 1 6 చెట్లు. ఇది కనిపిస్తానే లేదు ఇంకా నాకు. 6 చెట్లు వచ్చేసినాయి. మునగ చెట్టు చూడండి అట్లా మానైపోయిందో. మీరు చూస్తూ ఉండగానే నేను చూపిస్తుండగా మా అమ్మ అక్కడ చెట్టు అంతా మమ్మీ. పిల్ల ఇది అది కాదు మొన్న వర్షాకాలం. ఇంత చిన్న పిల్ల ఇంత లావు అవడం ఏంది మమ్మీ? అదే కదా నాన్న. ఇది ఇంటి నుంచి తెచ్చిపెట్టిన చెట్టు అంత లావు అయిపోయింది. కాయలో వచ్చినాయి. మొన్న పూత ఎక్కువ ఉంటే మా అమ్మ పెద్దగా అయిపోయింది రా. మమ్మీ మరి ఇంత మంచిగా అయిందో. మునగ చెట్లు మునక్కాయలు మునగ ఆకు మనకు మార్క్. అబ్బా మొత్తం పూత కాయలు ఒక కొమ్మకి అయితే మొత్తం ఇట్లా గజ్జబట్టినట్టు పట్టింది. ఆ కొమ్మకి పెద్దగా మంచిగా. ఇప్పుడు నాకు మునగా తెంపాలన్నా కూడా ఇచ్చినేసుకోవాల్సి వచ్చేటట్టుందిగా. ఇదేమో ఇట్లా వంగిపోయింది. ఇటు గుంజన కట్టాలి ఇట్లా సీదా. ఇది విరిగిపోతాను అది ఫస్టే కట్టుండాలి. నేను ఆ రోజు చెప్పిన నీకు ఆడ కట్టేసిండు ఆ మందం లేని మనిషి. మునగా దిగుదామంటే అది చెట్టు వేసుకుని ఎక్కాలండి. ఇంక నేను ఇక హార్వెస్టింగ్ కూడా ఏం లేవు అసలు. కాకపోతే ఏదో తృప్తిగా అట్లా తిరగాల్సిందే. ఏడన్నా దొరికి అరకొర కాయలు తెంపుకుంటూ. అమ్మ బాగానే దొరికినాయిగా. వాసన చూసినావు నాన్న. కాకరకాయ నాకు అసలు ఇష్టమే లేని ఇష్టం వచ్చింది మమ్మీ దానిపైన. నువ్వు వండి ఇంకేడా లేవు కనబడతలేవు. ఈడొకటి చిన్న పిల్ల ఉన్నది. అది ఎట్లా ఖరాబ్ అవుతుంది కానీ ఇవి భూమి మీద ఉంటే ఇట్లానే. అదేంటిది చీమలు అవి
ఖరాబ్ అయితే కాయలు. అందుకే తీగ చెట్లు ఏవైనా కూడా తీగ కట్టాలి. తీగ కడితేనే మంచిగా. ఇది ఏనామిది సోంప? అవునా సోంపేనా? సోంపే. ఇగో సోంప. వాము వామ్రా. అబ్బా ఎంత బాగుంది. వాము అబ్బా. మా ముక్కు ఇట్లా పట్టి ఇట్లా అనగానే అసలు ముక్కులోకి పోయిందామే. ముక్కులో సేమ్ వామురా టేస్ట్. అబ్బా నాకు నసనసం అవుతుంది కొద్ది దెబ్బకి. చూసినావా నాకు దేవుడు వాము చూపెట్టిండు. ఇట్లా పీరిస్తే ముక్కులో ఘాటు మమ్మీ. ఈ ఫ్లేవర్ కూడా ఎంత బాగుంది తెలుసా. వాము వచ్చేటి సేమ్ వాము తిన్నట్టే ఉంది. పూలు తినచ్చా మరి? ఇవి పూలలో నుంచా పుట్టేది వాము? పూలు తినొచ్చు, కాయలు తినొచ్చు, ఏమైనా తినొచ్చు. అయితే అండి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకురు. 4 years అయింది, బాగానే ఉన్నారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ 3 years కంప్లీట్, ఇది 4th year. వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ నా దగ్గరికి వచ్చిర్రు. వస్తే నేనైతే కలిసి ఉంటారా, మంచిగా ఉంటారా, అసలు ఈ పిల్లగా నేను చూసి ఇష్టపడ్డావు, అసలు వీళ్ళకి ఏమి లేదు, ఫస్టే భయపడిచ్చిన అన్నట్టు మొత్తం. ఇది వేసిండు వీటి కింద ఏమో ఉండవు మమ్మీ. ఇప్పుడు నువ్వు అవి లేపకు. మన వాళ్ళకి చెట్టు అని చూస్తున్నా నేను అంతే. ఎప్పుడు అట్లంతా చెప్పి అట్లా భయపడిచ్చినా అండి. లేదు మేము చేసుకుంటాం, కష్టం నష్టం వచ్చినా మేము ఇట్లుంటాము. వాళ్ళమ్మ చనిపోయింది, అమ్మ చనిపోయింది. రేపు వాళ్ళు చూసుకోకపోయినా ఇబ్బందిగా తల్లి అది ఇది అని చెప్తే, లేదమ్మా మంచిగా ఉంటాము మేడం అది ఇది అని చెప్పారు. ఈ పోన్లేని ఆయనకు భయపడిచ్చి వాళ్ళమ్మ నేను పిలిపించి వీళ్ళకి చెప్పి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో సరే వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకుంటారు కదా అని చెప్పి ఎప్పటికి ఇట్లనే ఉండాలని చెప్పి అప్పుడు కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఇట్లా అని చెప్పి నేను పాజిటివ్గా కాకుండా అన్ని నెగిటివ్స్ వాళ్ళు ఏదైతే చేసుకుంటారో రేపు ఏది ఇబ్బంది పడతారో అవన్నీ గుర్తు చేసి అవన్నీ హెచ్చరించి పంపించాం. మనం చెప్పే వరకు ఒక మంచి చెప్తాం పెద్దవాళ్ళమండి. ఎవరైనా ఏ బిడ్డ అయినా మనకు ఆడపిల్లనే, ఎవరో కొడుకులైనా సరే వాళ్ళు ఖరాబ్ కావద్దు, వాళ్ళు మన బిడ్డలే. అసలు ఇవాళ రేపు చెప్పాలంటే ఆడోళ్ళే మొగాళ్ళని ఇది చేస్తారు. మొగాళ్ళ గురించి బాధపడాల్సిన రోజులు వస్తుంది. ఆడపిల్లలు అని చెప్పి అట్లయింది. అయితే నేను 2 sides. నేను అమ్మాయికే ఫస్ట్ ఏమైనా మనం అమ్మాయిలకే చెప్తాం. అమ్మాయిలు మంచిగా ఉండాలి. మగపిల్లలు అంటే ఆడిట పడ్డా కూడా బతికేస్తారు వాళ్ళు. మగపిల్లడికి ఏంది బట్టలు చినిగిపోయినా ఒక సెట్ చేసుకునే బతుకులకి ఆడబిడ్డ ఉండలేదు కదా. అట్లా ఏమైనా కొన్ని మనం ఎక్కువ వాల్యూస్ ఆడపిల్లలకే ఇస్తాము. అట్లా చెప్తే అప్పుడు వాళ్ళు చూసుకురు చేసుకురు పోయిర్రు. మొన్న పంచాయతీ అండి వాళ్ళ చుట్టాలే చెడగొడుతురు అమ్మాయిని. మధ్యలో వాళ్ళు చెప్పినా కూడా వింటలేరు. ఆ అమ్మాయి ఏమిరా అంటే 3-4 ఏళ్ళు చూసింది, మరి ఏమనుకుందేమో 3 ఏళ్ళకే ఇక బాయ్ బాబా నాకు కొంచెం టైం కావాలి, రెస్ట్ కావాలి, నేను నా కాలం మీద నేను నిలబడాలి అది ఇది అని చెప్పి ఏదో 6 నెలలు టైం కావాలి, 6 నెలలు అయిన తర్వాత వస్తా, సంవత్సరం అయిన తర్వాత వస్తా ఇట్లా అని మాట్లాడతాం. మరి అవి కలిసి ఉండే చేతిలో కలవగారో తెలవదు కానీ వచ్చినా ఇంటికి వస్తున్నా నీకైతే మొత్తం ఈ మనీ ప్లాంట్స్ మీదనే ఉంటారు నా కొడక. నా పూల మీద చూడు మమ్మీ, నన్ను ఇటు చూడరా ఇన్ని రోజులకి లిల్లీ పూలు వచ్చినాయి. నేను చెప్పే ముచ్చట ఏది అర్థం కాదురా వాళ్ళకి. మన చెట్లు చూపిస్తూ ఊరికే చెట్లు చూపిస్తా అంటే ముచ్చట మళ్ళీ చెప్తా, మధ్యలో గ్యాప్ లో చెప్తా. చాలా ఉన్నాయి ముచ్చట్లు. నేను మొన్న వీడియో పెట్టాను కదా, అది కూడా మెల్లగా ఏదైతే అనుకున్నామో జూ పార్క్ అని అట్లే అయింది. జూ పార్క్ లో చెట్లు ఎట్లా ఉండాలనుకున్నామో అట్లే అయినాయి మమ్మీ. అబ్బా లిల్లీ పూలు ఏం మోసం వస్తున్నాయిరా. నా చెయ్యి ఆకముందు నా చెయ్యి కానీ పెద్ద అయింది. ఇంకా 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 పెద్ద చెప్పినా కదా టైర్ అంత అవుతాయని, అంతకంటే కూడా పెద్ద అవుతాయి.
మమ్మీ ఇది రోజు తెంపుతుర్రా, మరి ఏమైతున్నట్టు మమ్మీది? వచ్చినప్పుడు అల్లా ముక్కలు ముక్కలు. అదే కదా, కోళ్ళు ఎందుకు తింటేమో అంతగానా? కోళ్ళ పైకి అడుగుతారా? వాచ్మెన్ అడిగితే పోయి ఏమైంది దాని అడుగు. మరి ఉచ్చికాయలు వచ్చినట్టు కళ్ళ వచ్చిందని చెప్పిందా? చూసినావరా ఉచ్చికాయలు? ఉచ్చికాయలు మొన్నే వచ్చినాయి. ఉచ్చికాయలు అది కాదు, ఉచ్చికాయలు అన్ని ఉచ్చికాయలు. అవునా? నేను మొన్నే చూసినా. ఒరే ఉచ్చికాయలు పచ్చడి పల్లె ఉంటుందిరా. నేను ఆల్రెడీ మొన్నే చూసినా. నా చెప్పలేవు మరి. చిన్న వంకాయలు వచ్చినాయి అక్క అని చెప్పి అక్క వచ్చింది కరివేపాకు కోసం వస్తే. ఈ కళ్ళలో ఒకటే కనిపిస్తున్నాయి, కళ్ళల్లో కనిపిస్తున్నాయి ఇట్లా మంచిగా వేసుకొని మీరు. నువ్వు ఇంతగానే ఇట్లా కట్లు అయిపోయే విధంగా ఎట్లా దిగుతాయేమమ్మా అవి? ఇవి తెగవనా కట్ చేస్తే తప్ప. ఇంకో లోపల అన్ని ఎండిపోయి ఇగో ఈ కొమ్మ పోయింది. ఇగో ఏదైనా పోయిందా పెద్దదిగినా? ఇది పోయింది మమ్మీ. ఇంకో మరి ఇది అంటుకొని ఉండగలరా పైన? అవును. ఇగో ఉచ్చికాయలు కూడా కట్ చేస్తున్నా. నిన్ను కూడా వేసుకోపోనా? వేసుకోపోనా నిన్ను కూడా? అయితే ఎంత మంచిగా వచ్చింది చూడండి, మనీ ప్లాంట్ మస్తు వచ్చింది. లిల్లీ కూడా వాటర్ చూసినాం ఎంత మంచిగా వచ్చినాయో, మస్తు వస్తున్నాయి. మన ఎత్తున లిల్లీ కూడా. ఈ చెట్టు బాగైంది వీటికి. కాదన్నా కరివేపాకు కొంచెం పెంచుకోబోదు. కరివేపాకు మనం తెంపుతుంటే మంచిగా వస్తుంది. దానికి మనీ ప్లాంట్కి నీళ్లు పడుతుండగా. నీళ్ళు పడుతున్నాం, దానికి నీళ్ళేమో అవసరం లేదు అంతగా. అయినా కింద కట్ అయిపోయినాయి మమ్మ, అన్ని కొమ్మలు కొమ్మలు కట్ అయి ఉన్నాయి. అవునా రాముడు? అది మనీ ప్లాంట్ అది మధ్యలో కట్ అయినట్టు చూడు ఒకసారి. అన్ని కొమ్మలు కొమ్మలు కట్టినాడు, వచ్చినప్పుడు అల్లా ఎండిపోయి ఉంటున్నాయి తీగలు. ఇప్పుడు పెద్ద పెద్దవి తీసేసిన. ఆ పెద్ద పై దాకా అల్లుకున్నాయి కూడా చచ్చినాయి డాడీ. కింద చూస్తే కట్ అయిపోయి తెంచేసినట్టున్నాయి డాడీ. అదో చెట్టుకి అంటుకుంది డాడీ. అది ఇంటికి తీసుకెళ్దాము. అసలు తెంపుతుంటేనైతే గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు ఆ పెద్దది వాటికి దొరికిందంటే ఇక వేస్ట్ డాడీ. ఇక చెట్టు అంత పెంచి అది గిన్నె కోళ్ళు కొట్టుకునేమన్నా వాచ్మెన్ చూసుకోడు. అయితే ఒక పని చేద్దాం, పుల్ల పెట్టి నెట్ కట్టించేస్తాం. ఇప్పుడు ఇది పెద్దవి పోయినాయి కదా డాడీ, వాటికి మళ్ళీ అవి డేంజర్. ఆపిల్ కొమ్మ కొట్టిందంటే కథం. ఇవి కూడా ఏమో మచ్చలు మచ్చలు వచ్చినాయి, పండ్లు వచ్చినాయి కానీ మచ్చలు మచ్చలు ఉన్నాయి నాన్న. మొత్తం తినొచ్చా? చేయాల్సింది కదా అమ్మ, కరివేపాకి అన్నిటిని డామినేట్ చేస్తుంది కదా. వాసన అదిరిపోతుంది. కొంచెం పుట్టలో గిట్టలో తింటుండేనా? అదే పండ్లు తింటాయేమో పెద్ద. డాడీ దానికి నెట్ కట్టాలి డాడీ. అది గ్రీన్ నెట్ ఉంది చూడు డాడీ, క్లాత్ది. ఆ క్లాత్ చుట్టూ చుట్టేసినాం అనుకున్నాడు పైదాకా. కచ్చారంటే ఇవా? అయితే ఆ పంచాయతీ తర్వాత చెప్తా అండి. చెట్లన్నీ చూసుకొని పోతా ఉంటాం. మనకు మస్తు వీడియోలు తీస్తానే ఉంటా, చెప్తూనే ఉంటా. ఇంకోటి నేను మొన్న షార్ట్ పెట్టినా కదా, ఎందుకంటే నేను కొత్తగా ఏదో వ్యూస్ రావాలి, ఎవరో కొందరు ఫాల్తూ ఆలోచన లెక్క అసలు అట్లా ఉండదండి నాది. వ్యూస్ అని చెప్పి అది కూడా ఏంటంటే ఇప్పుడు మనల్ని ఎవరు ఎట్లా మనకి మాట్లాడతారో అట్లనే కదా. ఇప్పుడు పర్సనల్గా ఎవరు మాట్లాడితే పర్సనల్గానే నేను చూసుకుంటా. ఏదైనా ఇట్లా కామెంట్ కానీ లేదా పక్కన ఎవరైనా మాట్లాడుతా ఉన్నా ఇట్లా దానికి అట్లా ఇవ్వడం, కౌంటర్ ఇవ్వడం.
జస్ట్ అది చెప్పి ఏదో పెద్ద వాళ్ళ పెట్టగానే ఇట్లని కాదు. ఇంకోటి ఎవరన్నా నెగిటివ్గా వాళ్ళ మా ఫోటోలు పెట్టి వీడియోలు తీసినా లేకపోతే ఏమన్నా అన్నా పిల్లల్ని ఏమన్నా నేను ఖచ్చితంగా మీరు ఎట్లయితే అన్నారో అమ్మో డైలాగ్ సమరసింహారెడ్డి లెక్క ఉన్నాయనంటే సమరసింహారెడ్డి ఏంది అది సినిమా ఏంది ప్రాక్టికల్గా రియల్గా చూసే పెట్టేది సినిమాలల్లా. అట్లా అంటే అది ఉత్తగా ఉత్తగా చేయనీకి నేనేమన్నా డాష్ అనుకున్నారా? కాదు. దానికే నాది ఏదైనా నేను ఇట్లా పెట్టగానే వెంటనే రియాక్ట్ అయిపోయి భయపడిపోయి ఏదైనా తీసేసారు అనుకో అస్సలు నేను ఇక వాళ్ళని పట్టించుకొని వాళ్ళందరికీ తెలుసు. నేను వేరే చెప్పక్కర్లేదండి, వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు, వాళ్ళకి తెలుసు. కొంతమందికి వాళ్ళు లైఫ్లో ఏమి ఇబ్బంది పడ్డారు, ఏ విధమైన ఇట్లా ఇచ్చేసారు. అది కూడా ఏంది, నేను ఒకసారి చెప్తే వినకపోతే శిక్ష పెద్దగా ఉంటుంది. నార్మల్గా చెప్తే తప్పైందని చెప్పు వదిలేస్తా అంటే అట్లా చెప్పారంటే వదిలేస్తా. నేను మళ్ళీ వాళ్ళ పేరు కూడా తీయ, అది వాళ్ళకి తెలుసు. ఏదో ఉత్తగా మాట్లాడి ఇట్లా చెప్పేదాన్ని కాదు. ఇంకోటి కొంతమంది పొగరు అంటుంటారు. పొగరు అని నుంచి వస్తుందండి? నీతి నిజాయితీగా సెల్ఫ్ రెస్పెక్ట్తోని ఒకరది ఏది ఇట్లా లేకుండా ఉండేటోళ్ళకే వస్తుంది పొగరు. వాళ్ళకే ఉంటుంది పొగరు వేరు. మరీ వేరే వాళ్ళ మీద పడిపోయి మొత్తేసుకోవడం, ఇడిసిపోయిన తత్వం అది వేరు. నేను ఇడిసిపోయిన తత్వాలు చేయను. మొత్తం ఇడిచిపోయి నా నోటికి అడ్డు అదుపు లేకుండా ఇడిచిపోయి నా ఒంటి మీద బట్ట లేకుండా ఇడిచిపోను నేను. ఇంకోటి కొంతమంది మొత్తం ఇట్లా ఇడిచిపోయినట్టు మాట్లాడేస్తుంటారు. వాళ్ళ నోటికి ఎట్లా అంటే అద్దు ఆపు ఉండదు. వాళ్ళ నోటితో ఏం మాట్లాడుతున్నారు అనేది. మరి ఆ నోటికి అన్నమే పోతుందో లేకపోతే ఇంకేం పోతుందో తెలియదు, కానీ అంత ఘోరంగా ఇడిచిపోయిన మాటలు మాట్లాడుతుంటారు. నేను అట్లా ఇడిచేసి మాట్లాడను. పొగరు వేరు, అదే చెప్తున్నా. అబ్బా నాకు వీటిని చూస్తుంటే దిమాక్ ఏడు సగం ఆడ సగం నాకు ఇదంతా పోతుందండి. అసలు ఏమి చెప్పనైతలే, దిమాగ్ పనిచేస్తలే అసలు. ఇంకో వీటి పైన పానం అంతా పోతుంది, దృష్టి ఇట్లా పోతుంది. ఇవి తిందాం అనిపిస్తుంది. సగం కరివేపాకు వాసన గుమాలు ఇచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నాను దిక్కు తెలుస్తలేదు. ఇంకా తినేది నా దగ్గర కూడా ఉన్నాయని అట్లా. అయితే కొంతమంది ఒక 100 మంది కూలికి వస్తారనుకోండి పని చేసేటప్పుడు. 100 మందిలో 90 మందిని రే ఆ పని చేయి ఈ పని చేయి అట్లా చేయి ఇట్లా చేయి అంటున్నా కూడా ఆ 90 మంది పడుతుండొచ్చు. కానీ వాళ్ళల్లో కూడా ఒకడు ఉంటాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేటోడు. ఆ పని చేయరు ఈ పని చేయరు అంటే ఏందిరే నీకుంటే ఉండని పెద్దగా ఎక్కువ, నాకు లేకపోతే లేకపోనే, నేను చేసే కష్టాన్ని కూలి తీసుకొని వచ్చిన అరే తూరే ఏందని అడుగుతాడు. వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్. అట్లా కొన్ని ఇట్లా ఉంటాయండి. అందరి మనస్తత్వాల్లాగా మనము అనకూడదు. ఇంకోటి ఎవరు మనస్తత్వాలు ఎట్లుంటాయో వాళ్ళ మాట తీరు గట్లనే ఉంటుంది. ఇది ఏదైనా అనలేకుండా ఇట్లా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఓపడిపోతుంటారు. మరి ఎందుకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో వచ్చిర్రు, మరి అవన్నీ ఉంటాయి కదా, అది తెలియదా ఇది తెలియదా అని. నేను గత 15-20 ఇయర్స్గా పబ్లిక్లో ఉన్నా అండి. పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూ పాలిటిక్స్లో వండుకుంటూ నేను ఉన్నా. నాకు తెలియదా మాత్రం పబ్లిక్లో ఉంటే ఎట్లా ఏంది అని. సీఎం నుంచి పిఎం వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎట్లా అనేటోళ్ళు ఉంటారు. ప్రతి మంచికి ఒక నెగిటివ్ పెట్టనీకి ఉంటారు అని నాకు తెలియదా? తెలుసండి. అన్నీ ఫేస్ చేసుకుంటానే ఇక్కడికి వచ్చినాం. ఇంకోటి ఏంటంటే మన గెలుపు ఏంటంటే మనము ఏదైనా మనం మంచిగా ఒకరి జోలికి పోకుండా మన కష్టాన్ని నమ్ముకొని మనం పోతుండాలి. ఎవరు అంటుండే అమ్మ మీరే కష్టం చేస్తుర్రా మేము చేయట్లేరా అని. ఇగో ఇలాంటివే నేను చెప్పేది. అంత ఓర్వకుండా ఉన్నప్పుడే వాళ్ళకే వస్తాయి రేషాలు. ఏదైతే మన మీద మంటతో ఉంటారో మనం ఏం మాట్లాడినా వాళ్ళకే తగులుతుంది. ఇక మేము కష్టపడట్లేదా అంటే కష్టపడేటప్పుడు కష్టపడుతున్నారు. నేను కష్టపడుతున్నా అని చెప్తున్నా కానీ మీరు కష్టపడట్లేదా అంటలేరుగా వై. నేను అట్లా అంటే లోకం మీద ఎవరు కష్టపడతలేరు, నేనే కష్టపడుతున్నా అంటే నువ్వే కష్టపడుతున్నావు, మరి నువ్వెవరు పెడుతున్నావు, మా కష్టమే కదానన్న సింగారం. అట్లా లేకుండా ఇట్లా అంటుంటారు. ఏదో వంక దొరుకుతుందా ఏదేదో మాట్లాడద్దాం అనేసి. ఇంకోటి అదేంటిది నేను వీడియో పెట్టినా నైట్ 11కి పెడితే మార్నింగ్ 7 వరకు నాకు ఫోన్ వచ్చింది మధ్యవర్తులతోని, అయిన వాళ్ళతోనే మధ్యవర్తులతో ఫోన్ వచ్చి అమ్మ వద్దమ్మా అట్లా ఇట్లా అని చెప్పి.
నేను అబద్ధం చెప్పను, కృష్ణవేణి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, గుర్తుపెట్టుకోరి. నాకు అవసరం కూడా లేదు. నాకేం రివార్డులు ఇస్తాడు ఎవడన్నా? ఇట్లా రాగానే నేను వదిలిపడేస్తా, లేకపోతే వస్తుండే పుంకాలు. నేను చెప్పేది అదే. తప్పైందని చెప్తే నేను జోలికి కూడా పోనండి. నా జోలికి రావద్దు, నా జోలికి వస్తే నేను వదలా. అది నా మెంటాలిటీ. ఇప్పుడే కదా, ఎప్పటి నుంచి కూడా నా మెంటాలిటీ అదే. మీరు చూస్తున్నారు ఇన్ని రోజులు నేను ఎవరితో ఏపురని ఎత్తానా, నా జోలికి వస్తేనే నేను మాట్లాడతా. పుచ్చుకుంటున్నా రేకాయలు అట్లా కూడా ఏంది కిందికి పడిపోయినా, ఈ కాయలు అయిపోయినాక కొట్టించేద్దాం. ఇప్పుడు కాతా పూత ఉన్నప్పుడు తీయద్దని చెప్పి ఇట్లా తినేటి తింటాయి, ఏమన్నా తినేటి తింటాయి. అయిపోయిన తర్వాత కింద కొమ్మలు కొట్టిద్దాం. ఇప్పుడు కాయలు ఉన్నాయి కదా అని కొట్టియట్లా, పైన కొమ్మ మాత్రం కొట్టించేసి ఇవన్నీ కట్ చేయించేద్దాం. మీరు చూస్తున్నారు కదండి మేమేంది, మా మనస్తత్వం ఏంది, మా ఇదేంది. ఇక ఫుడ్ అంటారా, ఇక మన ఫుడ్ కాన్సెప్టే మనం ఫుడ్తో వచ్చినాం కాబట్టి ఇక వీడియోలు అట్లా నేను ఎంతమందికి మంచి మాట చెప్పుంటా, ఎంతమందికి ఏ విధంగా నా మాట హెల్ప్ చేసుంటా, సరే పైసా హెల్ప్ చేసుంటా, నేను ఎట్లుంటా ఏంది అని నా నుంచి ఉపయోగపడే వాళ్ళకే తెలుస్తుంది. ప్రతిదీ పెట్టుకోం కదా. అయినా నిన్న మొన్న 2 years వస్తే 2 years నుంచి అంతకుముందు అన్నీ పెట్టలేను కదా. ఇయర్స్గా చేసే పనులన్నీ కూడా మంచి పనులన్నీ. అయితే యూట్యూబ్లోకి వచ్చి బాగా సంపాదించుకుంటుర్రని 2 ఏళ్ళు 3వ సంవత్సరం ఏమో పడింది యూట్యూబ్లోకి వచ్చి. మీరు పోయి చూస్తే ఇవంతా కూడా 2 ఏళ్ళల్లో కట్టలు కట్టి పెడుతుర్రానంటే ఇక ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చి సంపాదించేది బెటర్ నా మాట. నన్ను అడిగితే 20 ఏళ్ళ శ్రమ మాది, 20 కాదు 25 ఏళ్ళ శ్రమ. కొత్తగా ఏదో నోటికి వచ్చినట్టు వాగేస్తుంటారు. అవి ఇంకా కాలే మొన్న అన్నీ మాయనే. ఇగో చూడు, మొన్న అన్నీ మాయనే. నువ్వు తిన్నావు ఒకసారి మరి గింజలు రాలేను మమ్మీ, నువ్వు ఒకటన్నా. అది అంతకు ముందునా? ఇది తెంపనే మరి, అది అంతకు ముందు. ఇది చూడ ఏది తెంపునానా? మొన్న అన్నీ మాయనే తెలుసా, మంచిగా మస్తు తీపిండే, గింజలు కూడా నల్లగా ఉండే. అబ్బా ఎంత మంచిగా అయిందిరా కలరు. మధ్యలో ఒక పొట్టి ఉంది, ఆ పైన ఒకటి ఉంది పెద్దది. అందుకుంటా అంత హైట్ అందితే ఇక బాగా నాకు అందుతుంది కానీ ఫోన్ పట్టుకో. అది కాదు ఎంత హైట్ ఉన్నట్టుందండి, ఇది బాగైంది. ఇంకేడన్నా ఉన్నాయా? ఇది అవసరం, ఇది కూడా దిగినా? ఇగో ఎంత బాగుంది చూడు, ఇది చూడు ఇంత పుల్లికాయ కూడా. మాగవు మమ్మీ, ముదిరిపోయి ఇంక కుళ్ళిపోతాయేమో అలాగే. ఇది ఎంత బాగున్నాయి, ఎంత పెద్దగా ఇది. చీకటి అయిపోయింది నాన్న, ఫాస్ట్గా వచ్చాము. అవి ఇంకా పెరుగుతలే పాలు. ఇవి బాగానే కదా, ఇగో ఇవి కూడా వచ్చినాయి. ఇగో మావుతేనా, ఇది కూడా మావుతుందా? ఇది అది కాదులే, ఇగో ఆడ అన్నీ 2 వచ్చినాయి ఒక్క దగ్గర. అట్లనే వస్తాయి మళ్ళీ. సీతాఫలం రాముడితో పాట వస్తుంది. రామా అంటున్నారు కలిసి. మరి మన ఆ వైల్డ్ది రాలేవమ్మ ఇంకా? మనం చూస్తే అండి చెట్లు అమ్మ కరేపాకు నలిగిపోతున్నానా. రాముడు చూడమ్మ, ఇది వద్దా? వదిలే అన్న, అట్లంటే చివర నాటువి వచ్చిండవు అమ్మ. ఇగో ఈ సపోర్ట్ సెట్ కాడిదే నాటు సీతాఫలం వచ్చిండవా అమ్మ? నాటు సీతాఫల రాలేనా?
ఉసిరి చెట్టు కూడా పెద్ద మానైపోయిందండి అసలు. ఇది కూడా మంచి మానైంది. అయితే మనం పెట్టినప్పుడు ఎట్లుంటాయండి, మనం చేంజ్ చేయకముందు చేస్తూ పోతుంటే ఇట్లా చూడండి ఎంత మంచిగా అయిందో. ఏదైనా అంతే, మనం ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం వస్తూ ఉంటుంది. నాన్న సపోటాలు ఉన్నాయినా, తెంపుదాంలే అమ్మాయి. ఆ మూత తేవాల్సింది. తెంపుదాంటే పోతావేమరా? ఆ కిందంతా చూపించాము, అవేముంది తెంపేయచ్చు మళ్ళా మనం తర్వాత. చూద్దాము అసలు. తెంపేవే తీస్తే మళ్ళీ ఇంకా కవర్ చేయలేము. తెంపేవే తీస్తే ఇక చాలా ఉంటాయి, అంతా కవర్ చేయలేమంటారా? అయినా ఇంకా కాలే మమ్మీ, ఇంకా అవ్వాలి. మొన్న వచ్చినాయి మస్తు చిన్నవే, చిన్నగానే ఉన్నాయి మమ్మీ, ఇంకా పెద్దగా అవుతాయి. అసలు ఇవి మూతలు పెట్టి డబ్బాలలో పెడితే మాగేది, జస్ట్ గడ్డను పెట్టినా మాగిపోయినాయి. ఒక్కసారిగా వస్తే అన్ని వినాకంటే కొన్ని ఇగో ఈ సైజ్ అని ఉండాలి మమ్మీ మినిమం. వాటికంటే పెద్ద తింటున్నా. ఇవే చిన్నగా ఉన్నాయి కామ, అన్ని నాదే పెద్దది. అవునా? ల్యాండ్లోకి రాక ఈ ల్యాండ్లోకి వస్తే కుసలు వేస్తుంటా బాగా. అమ్మ ఆయాసం వస్తుందన్నా, లావైనట్టున్నా. లావేం కాలే అమ్మ, అయినా ఏం తింటున్నావు? నాకు తెలుస్తుంది అయినా. ఈ మధ్య డైట్ 3 కిలోలు తగ్గిన, అంతకు మించి తగ్గలేదు. తగ్గడానికి ట్రై చేసి నేనేం చేసినా వద్దులేని మళ్ళీ మొదలుకొచ్చినాం. ఇక మళ్ళీ తదా అమ్మ పక్కగా ఇద్దరు చూసుకోరు అన్నారు. బక్కగానే ఇంకేమన్నా చూడండి, మళ్ళీ లడ్డు అయిపోయినా. లడ్డు ఏం కాలేదు. ఈ మధ్య మరి ఏంటి ఫుల్గా తినడం, బాడీకి యాక్టివిటీ లేదు. ల్యాండ్లోకి వస్తేనైతే వండుకొని తిన్నా కూడా. మమ్మీ నానా ఈ చెప్పులు నుండి తెలుస్తలేదు కానీ చెప్పులు తీసి చూడడం ఎంత చల్లగా ఉందో నేల. వాతావరణం నీకు తెలుసలే, చూడమ్మా ఎంత బాగుందో. మస్తుంది. మొత్తం పచ్చిగా ఉన్నట్టుంది మమ్మీ. పచ్చిగా ఉన్నట్టు చల్లగా. ఇగో పెద్ద ఉంటే తెంపవా? గూట్లో గూడు పెట్టుకొని పిల్లలు పెట్టుకొని పోయినా చూసినావా? ఇగో ఇక్కడ గుల్లి గూడు. నువ్వనేది ఇంత సైజు రావాలా నాన్న? ఇంతకంటే పెద్దగా వస్తాయి ఉన్నాయి, లేదా ఇంత ఉండాలి, లేదా ఇంతకంటే పెద్దగా. అప్పుడు మంచిగా తిన్నా బాగా పంటి కిందికి పడతాయి. గీత పిల్లలు తింటే ఏం లాభమ్మా? 10 తిన్న ఒక కాయతో సమానం. రాముడు నిమ్మకాయలు తెంపుకురాలి, ఏం చేయాలి? మూత దేవద్దా? ఇగో జరి పట్టుకురావే పని ఎంటరా. ఇద్దేసి ఈరోజు మా రాముడితో హార్వెస్టింగ్. నాకు అసలు ఏందానికి రాముడు అది నీకు వస్తలేదండి. ఆల్రెడీ రౌండ్ వేసి వచ్చినావా? ఎందుకే అడిగిపోతున్నావు మూలకి? చూసారా ఎంత పెద్దదో, ఎంత పెద్ద నాగుపావు. తీయొద్దురా, ఎందుకు నానా? ఇగో 7 వరకు ఉంది. ఇగో నాగపామేనా మరి? ఇగో రానా
బా ఇటుకి పూత వచ్చింది మమ్మీ మొన్న తెచ్చిన పింక్ జామ. నానా ఇది పింకే కదా. చాక్లెట్ చెట్టు ఏమైతుందో, వస్తుందో వస్తలేదో. చల్లబడ్డది. ఇగో నేను రాక మొత్తం కర్రలు ఏడ చిన్నవి చూస్తున్నాయి. వంటలు చేస్తానేనని చేస్తా. కోడి పుంజులు బాగానే కదా. చూడండి అసలు గురుగు పూలు, మన బతుకమ్మ పూలు ఎంత బాగుందో. ఈ ఆకు పప్పులు వేసుకుంటే మస్తు ఉంటుంది అంటండి. ఈ నిమ్మ చెట్టు మునిగిపోయింది మొత్తం, ఇక్కడ వరకే వచ్చింది. ఇప్పుడు అమ్మ ఇక్కడ వరకు చేసిండు చూడండి. ఇవైతే కంటికి కూడా కనిపించలే ఎక్కడైతే. అది దా నిమ్మకాయలు కాలే చూడు. కాలేదు, ఇంకా టైం పడుతుంది. మస్తు ఆడుతున్నారు రోజు. లెమన్ జ్యూస్ తాగుతున్నా పొద్దునే. ఇవి అటు సైడ్ రేగు పండ్లు అవి కలిసిపోగల. కత్తెర తెచ్చినావా? ఇది ఎందుకు కట్టి ఇవి తెంపుకొని అటు రారాము. నేను అటు సైడ్ పోతా. ఇది మంచిగా చిగురు వచ్చేసింది చూడన్నా. మళ్ళా ఏదో ముడతలు పడుతుంది. ఈ చెట్లతో పాట అయిపోయింది మమ్మీ. మనం చిన్నది తెచ్చిన పప్పి. మరి ఇక్కడ అన్ని పెద్దగాయనాయా లేకపోతే అన్ని పెద్దగానే అన్ని పెద్దగా ఉన్నాయి. మరి ఇడికి రాగానే తిక్కు అనిపిస్తుంది వాతావరణం. వెనక ఒక లైన్ పెరిగింది దానివల్ల ఆడ రోడ్డుకు వదిలేసినాం కదా మమ్మీ. రోడ్డుకు వదిలేకుండా ఇట్లా ఎక్కువ ఉన్నది ఈ ఏరియాలోనే. అవును, అక్కడ మనం రోడ్డుకు వదిలేసి దానివల్ల మనకి గ్యాప్ ఉంటుంది. దీనికి కాయలు రాలేదన్నా. ఈ చెట్టు చూడు ఎంత పర్ఫెక్ట్ ఉందో. మనం లాస్ట్ ఇయర్ వదిలేసి ఉంటే ఇట్లుంటుండే అన్ని. ఇంకోటి ఆ బేకార్ గాడు ఏం చేసిండంటే కొమ్మలు కొట్టడం అయినా అంటే ఈడ వరకు కొట్టేసిండు. అసలు 3 కొమ్మలు కింద కొట్టద్దు. ఇంకా తిడితే ఏమొస్తుందని అయిపోయినాక ఇంక మళ్ళీ ఎందుకు ఏమన్నా అనుడనే ఏమనలే. ఈ బేకార్ గారికి ఎంత గుంజి కట్టుకున్నా కట్టలేడు. ఏమందరూ బేకార్ దొరుకుతారేమో మనకి. ఇది చూడు ఎంత వచ్చిందో. దీన్ని పెట్టి ఇట్లా ఇట్లా చక్కగా అమ్మ. ఇది చక్కగా కూడా వచ్చేటట్లేదుగా. సకానే ఉందిలే అమ్మాయి. సకారం ఉందా? ఏమో ఇట్లా క్రాస్ అనిపిస్తుంది. ఇట్లుంది అమ్మాయి. ఇట్లా ఇప్పుడు తిరిగితే మళ్ళీ క్రాస్ లేదు. అదే ఈ పక్క వేసి మంచిగా ఇట్లా కట్టాలి. ఇది చెట్లు బాగా అనుభవం ఉన్నోళ్ళు. అసలు సందు లేకుండా ఇది సీతాఫలం పడి చెట్టు కాయలు రాలే. చూడు ఎట్లుందో ఇది. దానికంటే బాగుంది. అడవి చెట్టు అడవి బిడ్డ కాబట్టి ఇగో ఏ చెడలు పెడలు దీనికి. ఏంద్రాది సౌండ్ అగో దాని మీద చెట్టు మీద ఏడుందంటే సౌండ్ ఇట్లా పోయింది. ఉడతా పెడతా పా చీకటి పడ్డది ముందే. ప్రకృతితో ఆట, పాములతో వేట పనికిరాదు. అందుకే సప్పుడు ఎక్కరపా. వాసన చల్లగా చల్లబడిపోయింది కాబట్టి ఇప్పుడు మట్టి వాసన తెలుస్తుంది. చల్ల వాసన తెలుస్తుంది. సంక్రాంతి పూట ఎట్లుంటది? సంక్రాంతికి మించింది ఆమె. మా ఈ నిమ్మకాయలకు వస్తే చెయ్యంతా ముళ్ళు తెగుతున్నాయి నాయన. కొన్ని తెంపకరా చాలు, మళ్ళీ వచ్చినాడు తెంపుతా డేలో. కాటుకోరు. ఇది అయిపోయిందా మమ్మీ? కట్ చేయి. అయిపోయిందా? నువ్వు ఫస్ట్ టైం అన్నట్టున్నావేరా. అయిపోయింది మమ్మీ ఇదని. కట్ చేసి చూడ. కట్ చేయాలంటే ఎట్లా కట్ చేయాలి? అట్లా కదా మమ్మీ, దాంతో చాకుతో. అయిపోయింది నాన్న. తీయగుంది. తల ఒక ముక్కి మమ్మీ. నిజమే. మొన్న ఎవరో ఒక ఆమె వచ్చింది రాడి సపరిచ్చేసింది. ఎప్పుడు? ఆ రోజు దాకా తెలియదు ఇంత సులా ఏది అంత ఈజీగా సపరియచ్చా అని.
చూసినావు తీయని పప్పి నువ్వు అన్నా కరెక్టే నేను వచ్చింది అది. రాముడు సపోటాలు కింద పెట్టినా కదా దానిలో వేసుకొని వచ్చేసి ఇప్పుడు ఆడ పెట్టినా కదా సపోటా కింద పాలు కడతాయని ఇట్లా పెట్టిన. ఇగో ఇగో ఈడ కూడా ఉన్నట్టున్నాయి. చీకటి పడుతుంది కానీ మళ్ళా రావాల్సిందేనా నాన్న? ఎందుకు నాన్న ఎప్పుడు ఇట్లా వేస్తావు? పారా పారా అంటే 4 వేసినావు. దీనికేడున్నాయి దీనికే నాన్న ఉండేది పెద్దది అనిపిస్తారేమో. దీనికో దానికో ఇంకోసారి పాయిగా వీటి లోపల మమ్మీ అవి ఉంటాయి పుచ్చకాయలు ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. ఇంట్లో లేవు కానీ ఏందో ఏమో అసలు. ఎంత బాగుందో బత్తాయి. భలే ఉంది కదా. చెట్లు అయితే మస్తు వస్తున్నాయి నాన్న. బాగా వచ్చింది. ఇదేనో ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోతుందేమో చెట్టు అంతా. ఏం ఎండిపోదు కానీ ఆ కొమ్మ ఎందుకు అట్లా అయింది కాదమ్మి. ఒక్క కొమ్మ ఎందుకైతే అంత బలమైన కొమ్మ ఉంటే ఎండిపోయి వస్తుందేమో మమ్మీ. అది ఉసిరి చెట్టు కదా. ఇందాక ఏదో పురుగు బారింది. ఎర్రగా అయిందో మమ్మీ. అయితే ఇట్లా అన్నా ఎర్రగా అయింది మమ్మీ. వెళ్ళిపోయింది పురుగు కానీ అది ఎర్రగైంది కదా. ఇగో ఇంతే. మస్తు అయిందిలే. ఈ చెట్లు చూడండి ఇవి ఎంత అయినాయో. రోడ్లో పోయేటి పిచ్చి చెట్లను తీసుకొచ్చి పెట్టినాం. అయితే ఈ పిచ్చి చెట్లు రోడ్లో ఉండే అండి. ఇదేం చెట్టు మమ్మీ? మొలకలు. ఇదే అన్ని ఆడొచ్చింది ఈడొచ్చింది. ఇంతకి ఏం చెట్లు తెలుస్తలేవు. ఎందుకన్నా ఈ చెట్లన్నీ ఏంటంటే జాంకాయలు బిక్కికాయలు గవిగి అంటారు. అయితే ఈ కాయలు ఈ చెట్లు అండి చిన్న చిన్న మొలకలు తెంపుతుంటే ఒక ఆయన వెళ్ళి అది పనిగా ఆగి మేము చూసి తెంపించిండు. కార్లు చూస్తే చేయించాము. ఎవరో మరి పని అయినా ఎవరో కూలి పని చేసుకునేటైనా పోతా పోతా 20 రూపాయలు నోటు 50 రూపాయలు నోటు 10 రూపాయలు ఎంత 60 70 80 రూపాయలు ఏమో ఉంటే ఇక ఇస్తే వద్దమ్మా వద్దమ్మా అంటుంటే కష్టపడి పోయి లోపలి మీద తెంపినావు కదా తీసుకోని చెప్పిన. ఒకసారి రౌండ్ వేసుకో. చీకటి ఎర్రగా ఎంత బాగుంది చూడండి. అసలు అసలు బృందావనం తింటే కడుపు నిండేటట్టు ఎట్లా తృప్తినిస్తుందో ఫుడ్. ఇదైతే ఆత్మతృప్తి మనస్తృప్తి. అసలు హాయిగా చూసుకుంటుంటే ఏడ పుట్టినామో ఏడ పెరిగినామో నాగినేని తరాలకి ఉంది ప్రాప్తం భూమి. నా కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు అన్నట్టు. ఇగో మనీ ప్లాంట్ సెట్ చేసేసాడు మా డాడీ. కోళ్ళు ఇట్లా చేస్తున్నాయని మా రాముడు రాక కార్తీక్ పౌర్ణమి రోజు పట్టుకొచ్చిన. ఫుల్ బిజీ ఉంటారు. ఎగ్స్ అంతా ఇట్లా బిజినెస్లో బిజీ ఉంటుండు. ఇక కార్తీక్ పౌర్ణమి రోజు పట్టుకొచ్చిన. అసలు వింత విచిత్రం ఏంటంటే ల్యాండ్లోకి వచ్చి దిగినాకనే చూస్తే మా రాముడు ఆ రోజు అడ్రస్ ఈ రోజు అడ్రస్. రాముడు ఏంది ఇట్లా అంటే మరి 10 రోజులు అయింది, వారం 10 రోజులు మళ్ళీ రిపీట్ వచ్చింది. ఆయన ఏముంది మమ్మీ నేనేం చేయాలంటుండు. సేమ్ బట్టలే అయినా రోజు అదే వేసుకుంటారు అనుకున్నా కూడా అనుకోరు. ఏం బట్టలు ఆఫ్టర్ ఆల్ బట్టలు పెట్టలేమా? ఇంత ఇంత భూమి అయినా మరి ఏమన్నారు అమ్మ సబ్స్క్రైబర్లు? మన సబ్స్క్రైబర్లకు తెలియదా? మా రాముడు వచ్చిండు ఇన్ని రోజులకు వచ్చిన కదా చెప్పిన మామే చెట్టు ఇట్లా అని చెప్పి చూడండి ఎట్లా సేఫ్టీ చేసిండు. మస్తు ఇష్టం అండి చెట్లు అంటే. వాటి సేఫ్టీ కోళ్ళు వీళ్ళు మా మామయ్యకి అట్లనే ఉండే, మా రాముడికి అట్లనే, నా కొడుకు అట్లనే. రేపు వీడి కొడుకు కూడా ఇట్లనే ఉంటాడే. ఇవన్నీ లోపలికైతే వెళ్ళిపోయినాయి. ఈ లైట్లు పడ్డాయి. మనం కూడా ఏం చేస్తాం చెల్మోహనారంగా అంతే. ఇక మేము కూడా వెళ్ళాల్సిందే. ఓకే అండి. ఇగో ఇగో అరటి చెట్టు చూపెట్టలేదండి. పోతూ పోతూ అరటి చెట్టు నేనే చూడాలి కదా, చూపెట్టేది అటు ఉంచితే. అబ్బా వచ్చినా ఇంకా ఈ పువ్వు తెంపేయచ్చు. ఇక వదిలేడు ఇంకా మస్తు వస్తాయి కాయలు. రావు
వస్తున్నాయి లోపల మెల్లగానే అట్లంటే పుట్టుకొని వస్తాయిగా, అది కూడా చంపొస్తాయి. ఆగు గిడ చాకుంది వస్తా గీదానికి అదే ఇట్లా ఇట్లా పైకన్నా అట్లా తిప్పకనా కట్టేదే అది సుకుమారంగా ఇట్లా లేపాలి, పై వరకు ఇట్లా లేపితే ఇరుగుతుంది. అది అది ఇరిగేటట్టు లేదుగా అమ్మే, మెత్తగా ఉంది. ఊరికే ఇట్లా అని ఇట్లా లేపు మెత్తగా ఉంది, కచక్క అనేటట్టు లేదు అది అంటారు నాన్న. ఊరికే చక్కగా లేపు లేపు. అగ్గో నీ అవ్వ పోయింది నీ షర్ట్. గీదానికి ఇంత చల్లారుతూ పోయింది. అది కాదు, ఇట్లా బట్టి ఇట్లా లేపితే చిన్నప్పుడు బర్రెల కోసం ఇట్లా పుట్టుకో పుట్టుకో పుట్టుక అని ఎన్ని పూలు తెంపుకోపోయేది. డాడీ ఏమొద్దులే రా డాడీ. మారావుడేమో తల్లాడు తల్లాడు లేపి. స్వామి సిటీలో ఉండి పెరిగితే అంతే. అర్రే అర్రే అన్ని మీద పోసుకున్నా ఏం కాదులే. పప్పి ఆ చెట్టు కదా ఇంకొక కాయ. ఒరే అట్లా అట్లా పోతున్నావేంటి డబ్బా? నా చెప్పులు కూడా ప్యాక్ అయి ఉన్నాయి అమ్మ, ఏం కాదు. అయినా కూడా నానా ఏది ఈడ అది కాదు నాన్న, ఇదేంద్రా ఈ పిల్లక. అది చక్కెరకి వెళ్ళి సేమ్ లాస్ట్ టైం లెక్క. చూడు పైన గెల చూడు పప్పి, ఈ గెల సైడ్ చూడు. బుల్లి బుల్లి అరటికాయ, ఇదేమో పెద్ద కాయ. ఇదానన్న అటు రాదులే ఇప్పుడే. ఇంక ఇది డే టైంలో చూడాల్సింది. ఇంకా డే టైంలో చూడాలి. ఇవి ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నాకు లాస్ట్లో గుర్తొచ్చింది. లాస్ట్లో గుర్తొచ్చే వరకు ఇక ఇట్లా వచ్చి ఇట్లా ఇది మన వెజిటబుల్లో కూడా ఇది చూపెట్టలే అసలు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.